హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీస్. నా పేరు మల్లేశ్వరి. ఈ రోజు వచ్చే నామినేషన్స్ ఎపిసోడ్ అయితే నేను నామినేషన్స్ ఎపిసోడ్స్ లో వచ్చి ఈ రోజు అయితే 6 అయితే నామినేషన్స్ లోకి వచ్చినట్టయితే తెలుస్తుంది. ఓజీ క్లాన్ నుంచి అయితే 4 అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇద్దరైతే వచ్చారు. ఓజీ క్లాన్ నుంచి యష్మి, పృథ్వీ, విష్ణు అలాగే సీత అయితే నామినేషన్ లోకి వచ్చారు. వైల్డ్ క్లాన్ నుంచి అయితే గంగవ్వ అలాగే మెహబూబ్ దిల్సే వీళ్ళిద్దరైతే నామినేషన్ లోకి వచ్చారు. ఇంకా నిన్న సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే బిగ్ బాస్ ఆహ్వానిస్తున్నారు. మిమ్మల్ని చూస్తున్న మీ ఉత్సాహాన్ని చూస్తున్నా నాకు మీ పాత ఆట జ్ఞాపకం వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తుంది. సో మీరు ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నానని అయితే చెప్తూ వీళ్ళకి సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ టాస్క్ ఉంది కదా, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటి నుంచి మీ ఇద్దరికి మధ్య కొనసాగుతుంది. సో మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తూ టాస్క్లు బాగా ఆడుతూ ప్రజలను అయితే ఎంటర్టైన్మెంట్ చేయాలని అయితే కోరుకుంటారైతే బిగ్ బాస్ కోరాడు. నెక్స్ట్ అయితే వీళ్ళకైతే మెగా చీఫ్ నబీల్ అయినందున నిన్న సీతాను మణికంఠ గెలుచుకున్నారు కదా బెడ్ అండ్ ఫుడ్ అలాట్మెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి. సో వాళ్ళకి ఏ బెడ్లు కేటాయిస్తున్నారు, ఫుడ్ ఎంత ఇస్తున్నారు అనేది అయితే మీరు తేల్చుకొని అయితే బిగ్ బాస్ లో చెప్పండి అన్నారు. ఇక్కడ వీళ్ళు చర్చించుకుంటున్నారు. అయితే నబీల్ ఏమన్నాడంటే బెడ్స్ ఇచ్చేద్దాము హైజీన్ కదా అన్నట్టయితే అక్కడ 3 బెడ్స్ ఇద్దాం, ఇక్కడ ఒక బెడ్ ఇద్దాం అంటే ఇక్కడ ఇష్టం అంటుంది. ఆ బెడ్స్ అయినా నాకు ఇవ్వడం ఇష్టం లేదు, కానీ ఓకే బెడ్ ఇస్తానంటే నాకు ప్రాబ్లం లేదు, కానీ తిండి అంటే ఫుడ్ అయితే వాళ్ళకి సగం ఈక్వల్ గా ఇవ్వడానికి వీల్లేదు. ఇలా సగం సగం ఫుడ్ తినైతే టాస్క్ ఆడడం నా వల్ల కాదన్నట్టయితే ఇక్కడ రష్మి కరాఖండిగా చెప్పేస్తుంది. అప్పుడు వీళ్ళందరూ ఒకటి మాట్లాడుకున్నారు. ఈ మటన్, చికెన్ లాంటివి, ఎగ్స్ లాంటి పాలు కానీ ఏమి ఇవ్వకూడదు వాళ్ళకి. మిగతా కాయగూరల పప్పు ఉప్పులు లాంటివి అయితే వాళ్ళకి ఇద్దామని అయితే వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఈ విధంగా అయితే అలాట్మెంట్ జరిగింది. నెక్స్ట్ నైట్ అయితే గౌతమ్ స్ట్రాటజీ గురించి అలాగే దిల్సే స్ట్రాటజీ గురించి ఓజీ క్లాన్ వాళ్ళు మాట్లాడుకుంటారు. నిఖిల్ చెప్తున్నాడు గౌతమ్ దిల్సే చాలా స్ట్రాంగ్ గా ఆడతారు, బలంగా ఆడతారు, వాళ్ళతో అయితే జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఇప్పుడు 2 క్లాన్స్ విడిపోయారు. పాత వాళ్ళందరూ ఓజీ క్లాన్, కొత్త వాళ్ళందరూ రాయల్ క్లాన్ కాబట్టి ఇప్పుడు ఇంకా వీళ్ళ క్లాన్ లో ఇంకా పర్మనెంట్ కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి స్ట్రాటజీ వేస్తున్నారు. గౌతమ్ చాలా జాగ్రత్తగా ఆడతాడు, దిల్సే అలాగే జాగ్రత్తగా ఆడతాడు, అలాగే అవినాష్ స్ట్రాటజీ చేస్తాడు, తేజతో చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే నైని స్వీట్ గా ఆడుతుంది కాబట్టి నో ప్రాబ్లం, హరితేజ మాత్రం స్మార్ట్ గా ఆడుతుంది, చాలా స్మార్ట్ ప్లే చేస్తుంది, తనతో కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే నెక్స్ట్ స్ట్రాటజీలు వేసుకుంటున్నారు. నెక్స్ట్ నుంచి గేమ్స్ మొదలవుతాయి కదా దాని గురించి. నెక్స్ట్ మార్నింగ్ మణికంఠని గంగ వేస్తుంది ఇక్కడ బాగా. ఏంటంటే ఇక్కడ దిల్సే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. మణికంఠతో అంటుంది గంగవ్వ, ఏంటి ఈ పిల్లగాడు రోజు ఏడుస్తా ఉంటాడు, నా పిల్లం నా బిడ్డ అని ఏడుస్తా ఉంటాడంటే, కాదవ్వా నేను ఎమోషన్స్ ఆపుకోలేనవ్వా అన్నట్టయితే చెప్తున్నాడు. ఇక్కడ మరి ఎమోషన్స్ ఆపుకోకపోతే ఇంటికి పో, ఈ వారం పో, నామినేషన్ వేసేస్తా, లేదంటే నేను ఏడుస్తా ఉన్నట్టే, వద్దవ్వా నన్ను ఏమాకు నామినేషన్స్, నేను ఇక్కడ నుంచి అయితే నా ఎమోషన్స్ కంట్రోల్ లో పెట్టుకుంటాను అంటే ఇక్కడ జోక్ గా ఫన్నీగా సీరియస్ గా కాకుండా ఫన్నీ కాన్వర్సేషన్ జరిగింది గంగవ్వ హయాంలో అయితే. ఫన్నీ కాన్వర్సేషన్ జరిగింది గంగవ్వ హయాంలో అయితే. నెక్స్ట్ వచ్చి మణికంఠ గురించి రోహిణి, విష్ణు అలాగే నైనిక మాట్లాడుకుంటున్నారు. మణికంఠ స్ట్రాటజీ గురించి తను మమ్మల్ని బయట ఎలా ప్రొటరేట్ చేస్తున్నాడో తెలియట్లేదు, కానీ ఇక్కడైతే మాకు టార్చర్ గా ఉంది. మేము ఏం చేసినా మేము తనకు తప్పుగా అంటున్నాం అన్నట్టు అయితే ఇక్కడ సింపతి గేమ్ ఆడుతున్నాడు, మమ్మల్ని బయట అయితే బ్యాడ్ గా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అయితే మాకు అనిపిస్తుంది అంటే ఇక్కడ విష్ణు చెప్తుంది. రోహిణి అంటుంది బయట ఓకే కొద్దిగా సింపతి కనబడుతుంది కానీ లోపల మిమ్మల్ని ఏమైనా టార్చర్ పడుతున్నాడు అంటే కెమెరాలో కనబడకండి, ఏమైనా చిరాకు టార్చర్ ఏమైనా ఉందా మీకు అంటే అప్పట్లో యశ్వి చెప్పింది కదా హగ్ చేసుకుంటున్నాడు చిరాకుగా ఉంటుందని, అలాంటి ఏమైనా మీరు ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అవుతున్నారు అంటే అలా అవును ఉన్నాయి అన్నట్టయితే ఇక్కడ విష్ణు చెప్పడం. అలాగే తర్వాత ఏమో మేమేదో తను టార్గెట్ చేస్తున్నాం అన్నట్టయితే బయట చూపిస్తున్నట్టయితే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు నామినేషన్లకి వెళ్ళి స్టార్టింగ్ ఫస్ట్ లోనే సేవ్ అయిపోతున్నాడు కాబట్టి ఇక్కడ తను కార్నర్ చేయబడుతున్నాడు అని అయితే ప్రేక్షకులకు చూపిస్తున్నాడు మణికంఠ అన్నట్టయితే మాకు అర్థమవుతుంది. మేము ఉన్నది జెన్యున్ గా మేము చెప్పి తనని నామినేషన్ లో పంపిస్తున్నాం, కానీ తను చక్కగా ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయిపోయి వచ్చేస్తున్నాడు. సో మేము బ్యాడ్ గా కనిపిస్తున్నామేమో జనాలకు అన్నట్టయితే మాకు ఇక్కడ భయంగా ఉన్నట్టయితే విష్ణు చెప్తోంది. నెక్స్ట్ డే గంగ పాలు గురించి ఇక్కడ టీ అనమాట. వీళ్ళ రాయల్ క్లాస్ టీ అయితే దొరకలేదు. రోహిణి అంటుందబ్బా టీగా ఉంటే బాగుండు, టీ ఉంటే బాగుండు. ఇలాగ విష్ణు వాళ్ళు టీ తాగు వస్తే అదిగో పాలు ఉన్నాయిగా వాళ్ళు టీ తాగుతున్నారు కంటే వాళ్ళకి ఉన్నాయి పాలు మనకి ఇవ్వలేదు, కొత్త వాళ్ళకి ఇవ్వలేదు అంటే అదేంటి అలా ఇవ్వచ్చుగా అన్నట్టయితే లేదు మీరు టాస్క్ గెలుచుకొని అవి గెలుచుకోవాలి, మేము టాస్క్ గెలుచుకొని సంపాదించుకున్నాము అన్నట్టయితే ఇక్కడ చెప్తుంటే
అంటుంది. అమ్మ నాకు ఒక్కదానికి ఇవ్వండి అమ్మా, ప్రాణం కిరకట్లాడిద్ది అంటే ఇక్కడ విష్ణు అంటుంది, నేను పెద్దాన్నే మరి నా ప్రాణం కూడా కిరకట్లాడుతుంది. కాదమ్మా నేను ఏజ్ అయిపోయాను కదా, నా ఒక్కదానికి ఇవ్వండి అమ్మ అంటే ఇక్కడ గంగవ్వ పాల కోసం అయితే బదులాడుకుంటుంది వాళ్ళని. తర్వాత డిష్లు వీళ్ళ వంట గురించి, వీళ్ళ వంట వాళ్ళ వంట అయిపోయినాక అవినాష్ వంటకు సంబంధించి డిష్లు వేసేస్తాము అని అవినాష్ అంటే అవినాష్ అంటున్నాడు, ఎక్కువ డిష్లు వంట చేసుకొని ఎక్కువ డిష్లు వేసేస్తే నా మాకు అన్నట్టయితే ఇక్కడ చాలాసేపు దీని గురించి అయితే హరితేజ్ అంది, అందుకే వాష్రూమ్ తీసుకోమన్నారు, నువ్వే పెద్ద వంట కిచెన్ కిచెన్ అన్నా భరించి అన్నట్టయితే ఇక్కడ ఫన్నీ కాన్వర్సేషన్ చాలాసేపు. ఇంకొకళ్ళు అయితే వేరేగా ఆర్గ్యుమెంట్ ఎలా ఉండేది తెలియదు కానీ అబ్బాయినమ్మకి సీతకి డిష్ల గురించి ఇక్కడ చాలా పెద్ద గొడవ అయింది. అదంతా రెండు క్లాన్లు పెద్ద పెద్ద గొడవ అయింది. ఇక్కడైతే అవినాష్ అయితే చాలా జోక్ గా తీసుకున్నాడు. తర్వాత అవినాష్ వీళ్ళు ఎంకరేజ్ చేయడం. అవినాష్ అంటున్నాడు, ఇద్దరికి ఏమైనా వెళ్తున్నానా బిగ్ బాస్, నేను ఇంకా అవినాష్ అంటే నవ్వులే ఉంటాయి కదా, అలాగే రోహిణి కూడా బిగ్ బాస్ చూడండి బిగ్ బాస్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, నేను యుద్ధానికి వెళ్తాను అన్నట్టు. ఈ బోర్డులో నేను దోమాలి ఇప్పుడు, ఆయన నాకు నోడుదోరు బిగ్ బాస్, నేను అసలు సైలెంట్ గా ఉండను కదా అన్నట్టయితే రాదు తప్పు కాదు నాది తప్పు అంటే అవినాష్ బోల్స్ తో ఉంటున్నాడు. ఆ బోలెలు తోమేటప్పుడు ఇక్కడ హరితేజ్ గాని మణికంఠ గాని నైని పావని గాని అలాగే అవినాష్ గాని చాలా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఈ రోజు అయితే ఎంటర్టైన్మెంట్ కనిపించింది హౌస్ లో. తేజ కూర్చున్న ప్రాపర్టీ డామేజ్ అయిపోయింది, అది పడుకున్నట్టున్నాడు, అక్కడైతే డామేజ్ అయిపోయింది. వీళ్ళందరూ తేజ డామేజ్ చేశాడు, తేజ హౌస్ బిగ్ బాస్ ప్రాపర్టీ డామేజ్ చేశారు అంటే ఇక్కడ రోహిణి జోకులు, నేను స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి చక్కగా నేనైతే దాని మీద పడుకుందాం అనుకున్నాను హ్యాపీగా, నువ్వేమైనా ఎరగొట్టావంటే అమ్మో బిగ్ బాస్ నేను మిమ్మల్ని రక్షించాను బిగ్ బాస్, మీరు ఆ సీన్ చూడకుండా రక్షించాలంటే రోహిణి విషయంలో అవినాష్ ఇద్దరు జోక్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ అన్నాడు మరి అవినాష్ కి ఏదో ఒక అదే తేజకి సారీ అవినాష్ కాదు తేజకి ఏమన్నా శిక్ష వేయాలి కదా అంటే కుక్కలాగా నడవాలన్నమాట లాన్ అంతా, కాసేపు అలాగా డాగ్ లాగా లాన్ అంతా తిరిగాడు అనమాట. ఈ టాస్క్ గెలుచుకున్నందుకు లగ్జరీ బడ్జెట్ ఉంటుంది కదా, చాక్లెట్లు ఇవన్నీ చాక్లెట్లు కుక్కరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, చిప్స్ అవన్నీ. అయితే అవన్నీ నిఖిల్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరికీ వైల్డ్ కార్డ్ రిస్క్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తుంటే వాళ్ళేమో మేము ఆడి గెలుచుకుంటాం అన్నట్టయితే అంటూ కూడా ఫన్నీగా అనమాట నిఖిల్ వాళ్ళ అంటున్నా సరే వాళ్ళ నోట్లో పెట్టేయడం కాసేపు అలా ఫన్నీగా వాళ్ళతో అలా తినిపిస్తూ ఉంటే మిగతా వాళ్ళు మాత్రం రూమ్ లో కూర్చొని అలా చూస్తున్నారు. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే నిఖిల్ తప్ప ఎవరు కలవట్లేదు మనతో అన్నట్టయితే వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఓజీ క్లాన్ అంతా మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నారు. బయట చాలా ఇదిగా వెళ్ళిందని అర్థం అయిపోతుంది, దీన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటల బట్టి బయట ఎలా వెళ్తుంది అనేది అర్థమైపోతుంది అన్నట్టయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది క్లియర్ కట్ గా, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మనీని ఏం అనట్లేదంట. సో ఏదో తేడాగా జరిగింది, మనం చేసింది అంటే మనము మంచిగా మాట్లాడింది తేడాగా వెళ్ళిపోయినట్టుంది అనేది ఇక్కడ భయపడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ నామినేషన్స్ అయితే ఓజీ క్లాన్ వాళ్ళని రాయల్ క్లాన్ వాళ్ళు చెయ్యాలి, మా ఇద్దరు చొప్పున చేయాలి, కానీ రాయల్ క్లాన్ మాత్రం ఓజీ క్లాన్ చేయకూడదు అనేది బిగ్ బాస్ పెట్టిన కండిషన్. అలాగే నబీల్ మెగా చీఫ్ అయినందులో నబీల్ కూడా చేయడానికి వెళ్ళలేదు. ఇక్కడ నామినేటెడ్ అని చెప్పేసి బోర్డులు అనమాట, చైన్స్ బోర్డులు పెట్టారు. హరితేజ్ ఫస్ట్ ఎవరినంటే యష్మి, ఏంటంటే ఇష్టమైన వాళ్ళ దగ్గర ఇష్టమైన వాళ్ళ దగ్గర ఒకలాగా ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఒకలాగా చూపిస్తున్నావు నీ ఎమోషన్ గానీ సంచాలకు గానీ నిర్ణయాలు కానీ ఏదైనా సరే ఒకరి విధంగా ఒకరి దగ్గర ఉంటుంది. అలాగే మణికంఠ ఫస్ట్ నుంచి టార్గెట్ చేస్తున్నావు. అలాగే మణికంఠ ఫుడ్ వచ్చింది కదా, ఫుడ్ మణికంఠకి ఇస్తే బాగుండేది యష్మి అని అయితే చాలా బలంగా అనిపించింది నాకు బయట నుంచి వస్తుంటే, అలా ఇచ్చింటే బాగుండేది అనిపించింది అని చెప్పేసి టార్గెట్ చేస్తున్నట్టు. మణికంఠ ప్రతి వారం నామినేట్ చేస్తుంది కదా, నువ్వు మణికంఠ టార్గెట్ చేస్తున్నట్టే మాకు అనిపించింది అయితే ఇక్కడ హరితే చెప్పింది. ఇక్కడ యష్మి అంటుంది, నేను అయితే కరెక్ట్ గా టార్గెట్ చేయాలని లేదు, ఫస్ట్ వారం అయితే టార్గెట్ అయ్యాడు, ఆ తర్వాత నుంచి తను ఎక్కడో ఒకటి ప్రతి వారం నేను ట్రిగ్గర్ చేస్తూనే ఉన్నాడు. సో నా 2 నామినేషన్ ఒక నామినేషన్ ఖచ్చితంగా చేసుకున్నాను, అంతేకాని టార్గెట్ చేసి అయితే వేయట్లేదు. అలాగే నేను అది ఫుడ్ విషయంలో కూడా అంట తన ఎమోషన్స్ అన్ని ఎలాగో మాతో షేర్ చేసేసుకొని మేము తనను ఓదారిస్తూ ఎప్పుడు ఉంటాము, కానీ నిఖిల్ ఎప్పుడు ఎమోషన్స్ దాచుకుంటాడు. సో కొంచెం ఈ ఫుడ్ తినైనా కొంచెం ఫుడ్ తీసుకుంటేనైనా తన ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ అవుతాయి, లెటర్ కూడా తనకు వస్తుంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటాడు కూడా. ఎలాగో మేము మణికంఠకి ధైర్యం చెప్తున్నాం కదా అంటే ఇక్కడ హరితేజ్ అంది, మణికంఠకి చెప్పే ధైర్యం అయితే నిఖిల్కి కూడా చెప్పొచ్చు కదా, మణికంఠకి ఫుడ్ ఇచ్చేసి నిఖిల్కి చెప్పొచ్చు కదా అంటుంది. నిజమే, అది టార్గెట్ గ్రోత్ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నట్టయితే ఇక్కడ హరితేజ్ అయితే వేసింది. తర్వాత పృథ్వీకి ఏంటంటే ఐ ఆమ్ మెగా చీఫ్ అన్నట్టు టాస్క్ ఉంది కదా, ఐకి ఆమెకి మధ్య స్పేస్ లేనట్టు
నీ క్లాన్ తో చర్చించుకున్నావు కానీ దాని గురించి నువ్వు మంచి చెడు ఆలోచించలేదు. అంటే క్లాన్ తో చర్చించావు, వాళ్ళు చెప్పింది వినేసావు, ఫాలో అయిపోయావు తప్ప నిజమా కాదా ఇంకెవరైనా సలహా తీసుకుంటే బాగుండదు, దాని మీద గట్టిగా హోంవర్క్ చేస్తుంటే బాగుండేది నువ్వు. తర్వాత ఏమో అదే డిపెండ్ అయ్యావు చిన్న సైజ్ గ్రూప్ లాగా. రష్మితో కూడా అలాగే ఉంది, చిన్న సైజ్ గ్రూప్ లా పెడతారు. అంటే ఏ గ్రూప్ అంటే నేమ్స్ అయితే నేను చెప్పను, నాకు చిన్న సైజ్ గ్రూప్ లా కనిపిస్తుంది చూడడానికి అని చెప్పింది. అదే మాట ఇక్కడ పృథ్వీతో కూడా చెప్పింది. మీ గ్రూప్ వాళ్ళతో మాత్రమే ఉంటారా, వేరే వాళ్ళతో కలవట్లేదు, టాస్క్ లో మాత్రమే కనిపిస్తున్నాయి, మిగతాదంతా నీళ్ళు అన్నట్టయితే పృథ్వీ చెప్తే పృథ్వీ అంటున్నాడు అయ్యా అది టాస్క్ నేను క్లాన్ నిర్ణయం అది, సో క్లాన్ చెప్పినట్టే నేను టాస్క్ ఆడాను, ఇంకా నేను ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అనేది మీరు 1 గంట ఎపిసోడ్ చూసి వస్తే అది తెలియదు. మీరు పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అది మీకు తెలియదు కదా అంటే 1 గంట ఎపిసోడ్ అంటే రేపటి నుంచి మేము కూడా 1 గంట ఎపిసోడ్ లోనే కనబడాలి. ఇది చాలా తర్వాత ఫీల్ అయింది తేజ. ఈ నామినేషన్స్ మధ్యలో గ్యాప్ ఇస్తారు కదా, ఇది ఫన్నీగా మాట్లాడుతున్నాడు 1 గంట ఎపిసోడ్ అంటే అందులో చూపించేదే కదా జనాలకు కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ తర్వాతనే ఏమన్నా అయిపోయినా గంట ఎపిసోడ్ లో ఏం చూపిస్తారనేది కూడా వీళ్ళు ఆలోచించాలి కదా అన్నట్టయితే అయితే నిజమే నిజమే కదా. ఇక్కడ వీళ్ళు 1 గంట ఎపిసోడ్ చూపిస్తున్నారు అన్నప్పుడు ఎలాంటివి వెళ్తాయి బయటికి అనుకొని వీళ్ళు ఆలోచించి ఆడుకోవాలి కదా, అది మాత్రం క్లారిటీ లేదు వాళ్ళకి. నెక్స్ట్ సెకండ్ గౌతమ్ కృష్ణ వచ్చే గురించి అయితే నీ క్లారిటీ ఉందో లేదో మాకు తెలియట్లేదు, మాకైతే నీ ఆట అయితే కనబడట్లేదు, ఫస్ట్ వారం ఉన్నంతగా అయితే లేదు, ప్లస్ ఇంకొకరి మీద చూపించే ఇంట్రెస్ట్ ఆట మీద చూపిస్తే బాగుండేది అన్నట్టు చెప్తున్నాడు. ఇంకొకరి మీద చూపించే ఇంట్రెస్ట్ అంటే మనకు అర్థమైపోతుంది కదా, నేమైతే తీయలేదు. పృథ్వీ గురించి అయితే మాట్లాడుతున్నాడు, దాని గురించి అయితే తను నేనైతే ఏదో గెలుచుకోవాలి ఏదో చేయాలని అయితే రాలేదు, నాలాగా నేను ఉండడానికి వచ్చాను, మాక్సిమం నేను అలాగే ఉంటున్నాను, ఎంతవరకు ఇంకా సేమ్ వారం వారం చెప్తాను అలాగే చెప్పింది అనమాట. ఎంతవరకు నేను నాలాగే ఉంటున్నాను, నేనేం నటించట్లేదు, నేను ఇప్పుడిప్పుడు బిగ్ బాస్ ఆడుతుందంటే ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నానంట అన్నట్టయితే చెప్తోంది. నెక్స్ట్ యష్మిని ఎందుకు వేసాడంటే ప్రతిసారి నామినేషన్ లో మణికంఠ తీసుకురావడం, అలాగే టాస్క్ లో తను కావాలని మణికంఠ బొమ్మ తీసుకొచ్చినట్టయితే అనిపించింది, మణికంఠను టార్గెట్ చేసింది. నిజమే చివరి వరకు ఉండి మణికంఠ బొమ్మ చాలా తాపిగా తీసుకెళ్ళినట్టు అనిపించింది మనకు కూడా ఆ నామినేషన్ లో అయితే. ఖచ్చితంగా యష్మి అయితే మణికంఠ మీద రివెంజ్ తీసుకుంటారు. తర్వాత మణికంఠ కూడా నోరు జారాడు, ట్యాంక్స్ హౌస్ అండము, తర్వాత ఆర్గ్యూస్ ఇవన్నీ జరిగినాయి కానీ స్టార్టింగ్ మాత్రం యష్మి అయితే నా మణికంఠ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. దాని గురించి అయితే గోధుకృష్ణ అడిగాడు, కానీ ఇక్కడ యష్మికి అర్థమవుతుంది తను తప్పేంటో, నవ్వుతూ మాట్లాడుతున్నట్టు మాట్లాడి నేను కరెక్ట్ గానే చేశాను, అది ఆట, నేను తర్వాత తనతో నేను మాట్లాడాను అన్నట్టయితే ఇక్కడ చెప్పుకోవడానికి చూసింది. కానీ గౌతమ్ కృష్ణ అయితే నామినేట్ చేశాడు. నెక్స్ట్ నైని పావని విష్ణుని సీరియస్నెస్ లేదు ఆటలో. 6వ వారం వరకు 6వ వారం నా సెంటిమెంట్ 6వ వారం ఉంటారంటే 6వ వారం నువ్వు క్లాన్ చీఫ్ అవుతావు, నీకేం నమ్మకం, నేను చీఫ్ అవడానికి రాలేదు, నేను ఆడడానికి వచ్చాను, చీఫ్ అయితేనే విన్ అవుతారా, చీఫ్ అవ్వాలని అంటే ముందు చీఫ్ అవి చూపించారు కదా విన్ అవ్వాలన్నట్టు. ఇక్కడ నైని పవన్కి విష్ణుకు ఆర్గ్యుమెంట్ జరిగింది, అరవడాలు చేయడాలు లేకుండా క్లారిటీగా ఆచితూచి మాట్లాడుతున్నట్టయితే అనిపించింది. నెక్స్ట్ సీతను 2వ నామినేట్ చేసిన నైని పవన్ ఏంటంటే క్లాన్ కి చీఫ్ అయినాకైతే తన ఆట కనిపించలేదు, వేరే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు అయితే అనిపిస్తుంది కానీ నీ ఆట నువ్వైతే ఆడుకోలేదు అన్నట్టయితే తెలిసింది. ఇలాగే నామినేట్ చేయడం ఎందుకు, ఏడవడం ఎందుకు, నువ్వు నామినేట్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళు ఏడుస్తున్నావు అంటే నాకు ఎమోషన్స్ ఉన్నాయి నేను ఏడుస్తున్నాను, నీకు ఇప్పుడే వచ్చావు కాబట్టి తెలిసిద్ది అంటే మీరు కూడా ఏడ్చే ఉంటారు, మీరు నామినేట్ అయిపోతుంటే నేను నామినేట్ అయినందుకు ఎలిమినేట్ అయినందుకు నేను ఏడ్చాను కానీ వేరే వాళ్ళు ఎలిమినేట్ అయితే మాత్రం నేను ఏడవలేదు అన్నట్టయితే నైని పవన్ చెప్తుంది. మీకు ఎమోషన్స్ ఇప్పుడు అర్థం కావు, కలిసి ఇప్పుడే కదా వచ్చారు మీరు, అప్పుడు కూడా 1 వారం ఉన్నారు కాబట్టి మీకు ఆ ఎమోషన్స్ అర్థం కాలేదు, ఇప్పుడు మీరు ఆ ఎమోషన్స్ చూడండి కొన్ని రోజులు ఉండనట్టయితే సీత చెప్పింది. అలాగే తనతో కాంటాక్ట్ లేదు అన్నట్టయితే ఇక్కడ నైనికి చెప్తుంది. అంటే తనతో ఎక్కువ మాట్లాడలేదు, ఇక్కడ నుంచి అయితే మనం మాట్లాడుకుందాం స్వీట్ హగ్ అయితే ఇచ్చింది నైని పవనికి సీత. ఆ లెక్క ఆ విధంగా నైని పవన్ అయితే విష్ణుని సీతను నామినేట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ లో వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే మణికంఠను ఎవరు వేయట్లేదు, మిగతా వాళ్ళు మనకేస్తున్నారు, బయట నుంచి వచ్చి మణికంఠను వేయట్లేదు నామినేషన్ లో కంటే, అంటే బయట మణికంఠ బాగానే ఉంది అసలు, అంటే మనమే బ్యాడ్ అయిపోయాము మణికంఠ విషయంలో అన్నట్టయితే వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ హరిత చెప్తుంది వీళ్ళు మణికంఠనే ఏదో చేసేసాము అని అనుకుంటున్నారు కానీ మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు, మనది ఎలా పుట్రట్టు అవుతుంది బయట, మణికంఠని టార్గెట్ చేసి అనుకుంటున్నాం మనది ఎలా బయటకి వెళ్తుంది అనేది అయితే వీళ్ళు ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు, దాని గురించి అయితే మణికంఠ వైపు నుంచి ఆలోచిస్తారంటే వీళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారంటే మణికంఠ వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా వీళ్ళు అన్నట్టయితే హరిత కరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది. నిజంగా
తర్వాత ఫోర్త్ అయితే మెహబూబ్ దిల్సే, సీతనైతే నామినేట్ చేశాడు, నువ్వు కనెక్షన్ లేదని చెప్పేసి. వచ్చిన కాంచి హౌస్ లో అందరితో కనెక్షన్ ఏర్పడిందంట కదా, సీతతోనూ అలాగే యష్మితో కూడా కనెక్షన్ లేదని అయితే మాట్లాడింది. ఇక్కడ వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ మెహబూబ్ దిల్సే నామినేషన్ చూస్తే ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరూ బయట నుంచి ఆట చూసి వచ్చి నామినేట్ చేశారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆట చూసి నామినేట్ చేస్తున్నాను అన్నట్టయితే ఈ 2 రోజుల్లో తనకు జరిగింది మాత్రమే చెప్పాడు. పాత ఆట అయితే తీయలేదు మిగతా వాళ్ళలాగా. మేము ఉద్దేశం అది తర్వాత అయితే దెబ్బ పడింది అదే విషయం దాని మీద. నెక్స్ట్ అంటే లైవ్ లో చూస్తే అర్థమైంది ఇదే విషయం మీద తనకు దెబ్బ పడి తనైతే నామినేషన్ లోకి వచ్చాడు. నెక్స్ట్ తర్వాత ఇంకా పాలు గురించి ఇక్కడ మీరే కాదు కదా, కొంచెం పాలు అందరికీ టీ అలవాటు ఉంటుంది కదా. తర్వాత గ్రూప్ లో గంగవ్వ లాంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మాకు కొంచెం పాలు కూడా మాకు ఇస్తే బాగుండేది. నువ్వే యష్మిన్ అంటున్నాడు, నువ్వే మాకు ఫుడ్ లో అన్ని ఇవ్వద్దు అని అయితే నువ్వే చెప్పినట్టయితే మాకు తెలిసింది, అది దాని గురించి అయితే మాకు బాధ వేసిందంటే ఇక్కడ నబ్బీల్ చెప్తున్నాడు. అదే యష్మి ఏమంటుందంటే క్లాన్ చీఫ్ తీసుకురాననే నాది కాదు, నేను అది మామూలు ఫన్ గా అన్నాను, వాళ్ళకి ఇవ్వద్దు ఫుడ్ అయితే మొత్తం ఇవ్వడానికి ఫన్ గా అంటది. దానంతా క్లారిటీగా ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి మళ్ళీ ఫన్ గా అంటున్నాను అంటే అది యష్మి అలా అనుకుంటుందేమో, తన ఫన్ గా అంటున్నారు కానీ చూడడానికి మాత్రం సీరియస్ గా కమాండింగ్ కనిపిస్తుంది ఆ వాయిస్ ఇలా అన్న విషయం అయితే యష్మి తెలియట్లేదని మరి తెలిసినా లేదంటే ఇలాగా కవర్ చేసుకుంటుందని తెలియదు. అయితే ఇక్కడ నబీలతో క్లారిటీ ఇచ్చాడు, ఇది దిల్సే అడగడం వల్ల ఇస్తున్నానని అయితే అనుకోవద్దు, మేము ఆల్రెడీ నామినేషన్ కి ముందే అనుకున్నాము, మా దగ్గర పాల ప్యాకెట్లు 13కి 10 ఉన్నాయి, 3 రావాలి వెనక్కి రావాలి మాకు బిగ్ బాస్ నుంచి, ఆ 3 వస్తే 600 2 మాత్రం ఇద్దాం అనుకుంటున్నాం మీకు అన్నట్టయితే చెప్తే హరితేజ్ అంటుంది పోన్లే బాబు కాళ్ళకి దండం పెట్టినట్టయితే ఇలాగ అంటుంది. మరి టీకి ఎంత బాధపడుతున్నారు అన్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది మనకి. అంటే వాళ్ళు రోజంతా మెలకుగా ఉండాలి కదా, కొంచెం టీ పడితే ఏంటంటే టీ తాగితే ఏంటంటే వాళ్ళకి కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5th నామినేషన్ అయితే తేజ వేశాడు. పొద్దున్నే ఎవరు డాన్స్ చేయట్లేదు, కొద్దిగా డాన్స్ చేయండి అన్నట్టయితే ముందు హౌస్ కి అయితే కొంచెం సజెస్ట్ చేసి అయితే సీతకి వేసాడు. సీతకి ఏంటంటే అన్ఫిట్ తీసేసేయాలి, మీరందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ మనకంటేనే అనుకున్నారు, తర్వాత నువ్వేమన్నావు, ఓకే నేను ఆలోచించి నేను చెప్తాను అన్నావు, మళ్ళీ నువ్వు ఆలోచించి చెప్తాను అవసరమైతే నేనే వెళ్ళిపోతాను అన్నట్టయితే మాట్లాడావు. మళ్ళీ క్లారిటీ లేదు నీ దాని మీద, నీకు మళ్ళీ మీటింగ్ పెట్టావు, మళ్ళీ ఈసారి మనకంటేనే మళ్ళీ తీసేసావు, నీ డెసిషన్స్ మీద నీకే క్లారిటీ లేదు, అన్ఫిట్ అనిపిస్తుంది చీప్ గా అన్నట్టయితే చెప్పాడు. దీని గురించి తన క్లారిటీ ఇచ్చింది. ఆల్రెడీ మేము మణికంఠ గురించి అనుకున్నాము, మణికంఠ నయనక అనుకున్నాము, ఆ తర్వాత ఏమో నేనేమో నా గురించి సరే నేను తీసేద్దాం అనుకున్నాను. ఈలోగా అన్ఫిట్ వాళ్ళని తీసేయండి అని బిగ్ బాస్ అనబట్టే మళ్ళీ నేను పక్కకు వచ్చేస్తే నేను అన్ఫిట్ అయిపోతానని ఆల్రెడీ తను టాస్కులు ఓడిపోయాడు ఆ టైంలో నా వారం మీద. సో తన అన్ఫిట్ అని చెప్పేసి అయితే తన గురించి క్లాన్ ఓడిపోతుంది కాబట్టి తనైతే అన్ఫిట్ అని తీసేసానంటే దీనికి సీత క్లారిటీ ఇచ్చుకుంది. కానీ అదంతా పూర్తిగా వీళ్ళ మళ్ళీ రెండోసారి మీటింగ్ పెడుతున్నట్టయితే మనకి ఎపిసోడ్ లో చూపించారు, లైవ్ లో అయితే చూపించారు. ఎపిసోడ్ లో అయితే వీళ్ళేమో మణికంఠం చేద్దాం అనుకుని మాట్లాడుకోవడం, నేనే అవసరం లేదు నేనే అవుతాను, ఆల్రెడీ వాళ్ళు కూడా తీసేస్తారు అవతల వాళ్ళు, మనం కూడా తీసేస్తా బాగోదు అన్నట్టు నేనే అవుతాను అన్నాను అంటే నబీల్ అన్నాడు ఆ మాట. నబీల్ అన్నప్పుడు సర్లే నేనే అవుతాను అంది. మళ్ళీ తర్వాత వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారో తెలియదు. బిగ్ బాస్ అనౌన్స్ చేయమన్నప్పుడు మాత్రం మణికంఠ పేరు తీసేది. దాని గురించి అయితే ఇక్కడ తేజ అడిగాడు, తను ఇంకా క్లారిటీ ఇచ్చింది ఇలా మళ్ళీ మేము అనుకున్న తర్వాత ఈలోగా అన్ఫిట్ అనేసరికి బిగ్ బాస్ ఇంకా తన ఎలా ఓడిపోయాడు కాబట్టి ఆ వారం తనని తీసామన్నట్టయితే మాట్లాడింది. నెక్స్ట్ మణికంఠకి వేసాడు రెండోది, ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి ఉండవు, నీ ప్రాబ్లమ్స్ ఒకసారి వింటాం అయ్యో అంటాం, రెండోసారి వింటాం ఓకే అంటాం, మూడోసారి అలా ఒక 4-5 సార్లు వినగలుగుతాం, ఆరోసారి ఎవడరా బాబు రోజు చెప్తున్నాడు అన్నట్టయితే అనిపిస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, వాళ్ళకి లేవా, అదే గౌతమ్కి లేవా, అలాగే రోహిణ్ 2-3 సార్లు ఖాళీ లెగ్ ఇంజరీ అయితే చాలా బాధపడుతుంది. అలాగే అవినాష్ ఎపిసోడ్ లో అవినాష్ గురించి చెప్పలేదు కానీ లెవెల్ లో చెప్తున్నాడు. అవినాష్ ఈ మధ్య ఎంత బాధపడ్డాడంటే వాళ్ళ పాప పుట్టి చనిపోయింది కదా, ఎవరికి లేని బాధలు ఉన్నాయి, అందరూ బాధలతోనే ఉన్నారు, నాకైతే చెప్పమంటే 2 చేతులు ఇస్తాను నా బాధలకి, ఎవరికి బాధలు లేకుండా లేదు, కానీ నువ్వు మాత్రం నీ గురించి సింపతి కోరుకుంటున్నావు. అలాగే ఫుడ్ యష్మినికి ఇవ్వలేదు అనుకో, నువ్వు గనక పృథ్వీ సెతకండి యష్మికి ఇచ్చేస్తుంటే బాగుండేది అనిపించింది అనేది చెప్తే ఇక్కడ చెప్తున్నాడు పృథ్వీ, యష్మి కూడా లోపలికి వెళ్ళేటప్పుడు పృథ్వీ కూడా వద్దన్నాడంటే నాకు ఇవ్వద్దని, యష్మి కూడా వద్దందంటే వీళ్ళిద్దరు నేమ్స్ వచ్చాయి. సో కానీ లోపలికి వెళ్ళాక నాకు అక్కడ మదర్ సెంటిమెంట్ అనేది పృథ్వీ రూపంలో కనబడింది, సో పృథ్వీకి ఇచ్చానంటే ఇక్కడ మనకంటే అయితే క్లారిటీ ఇచ్చాడు.
ఈ విధంగా అయితే లైవ్ లో అయితే మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ నలుగురు అయితే వచ్చారు నామినేషన్ లోకి. ఇట్లా అంత వీళ్ళని ఆలోచించుకొని ఎల్జీ క్లాన్ ఆలోచించుకొని వీళ్ళలోంచి రాయల్ క్లాన్ నుంచి ఇద్దరు తీయమంటే అయితే ఫస్ట్ నైని పాముని అనుకున్నారు. కానీ నైని పాముని వాళ్ళు నిన్న గెలుచుకున్నారు కదా షీల్డ్, స్టార్ షీల్డ్, అది నామినేషన్ షీల్డ్, అది అంటే నామినేషన్ లో సేవ్ చేసుకునే షీల్డ్, అది ఎవరో ఒకరికి ఇవ్వాలనుకుంటే వీళ్ళ ప్లాన్ అంతా నిర్ణయించుకుని నైని పాముని ఆల్రెడీ ఒక వారం ముందు వెళ్ళిపోయింది కదా, ఈసారి కూడా తనకు అలాంటి పరిస్థితి రాకూడదని నైని పావునికి అది ఇచ్చారు. సో నైని పావుని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు. ఇన్ కేస్ చేస్తే గనక ప్రైజ్ మనీ నుంచి 1 lakh అయితే వదులుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళైతే అలా చేయరు కదా. ఇంకా మిగతా ఎంతమంది ఉన్నారు? 7గురులో ఎవరిని చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చి గంగవ్వ, మహబూబ్ దిల్సే. సో వాళ్ళిద్దరిని అయితే నామినేట్ చేస్తారు. ఈ విధంగా అయితే 6 అయితే నామినేషన్ లోకి వచ్చారు. నామినేషన్స్ సగం అయ్యాయి, మిగతా వాళ్ళ అయితే రేపు చూపిస్తారు. ఓటింగ్ లైన్స్ కూడా రేపు నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.